గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే అనేక మంది పుణ్య స్నానాలను ఆచరించారు. వీరిలో సామాన్యులతో పాటు బాబాలు, గురువులు, సాధువులు, సన్యాసులు, అఘోరీలు, పీఠాధిపతులు, ఆధ్యాత్మికవేత్తలు ఉన్నారు. అయితే కొందరు బాబాలు, సాధువులు పాపులర్ అవుతున్నారు కూడా. అంబాసిడర్ బాబా, కంప్యూటర్ బాబా, రుద్రాక్ష బాబా, చాయ్ వాలే బాబా, ఇలా చాలామంది అక్కడికి వస్తున్నారు. భక్తులని ఆకర్షిస్తున్నారు కూడా. వీరిలో ఐఐటి బాబా ఒకరు. అయితే ఆయన్ను సొంత అఖాడా నుంచి బహిష్కరించారు. ఎందుకు ఐఐటి బాబాను బహిష్కరించాల్సి వచ్చింది, అసలు ఐఐటి బాబా అసలు రూపం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మహాకుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించిన ఐఐటి బాబా అసలు పేరు అభయ్ సింగ్. ఆయన ఐఐటి బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2008 ఐఐటి జేఈ ఎగ్జామ్లో 731వ ర్యాంక్ సాధించారు. తర్వాత ఆయన ఐఐటి బాంబేలో చేరినట్టుగా తెలుస్తోంది. అనంతరం కెనడాలో 36 లక్షల యాన్యువల్ ప్యాకేజీతో పనిచేశారు. ఆ తర్వాత బంగారం లాంటి భవిష్యత్తును కాదనుకొని ఆధ్యాత్మికతకు వైపు అడుగులు వేశారు ఆయన. హర్యానాకు చెందిన అభయ్ జీవితాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సంస్కృతం, తత్వశాస్త్రం సహా ఆధ్యాత్మిక అంశాలను అధ్యయనం చేశారు. ఈ దారిలో ఉండగానే లౌకిక ప్రపంచాన్ని వదిలి పూర్తి స్థాయిలో భక్తి మార్గంలో పయనించాలని నిర్ణయించుకున్నారు. నాగసాధు సాధనలో ఉన్న ఈ ఐఐటి బాబా మహాకుంభమేళాలో ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూతో వెలుగులోకి వచ్చారు. ఆయనకు ఇన్స్టాగ్రామ్లో 1,00,000కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. అయితే ఇటీవల ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సొంత గురువు మహంత్ సోమేశ్వర్ను ఉద్దేశించి ఆయన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అలాగే సొంత తండ్రి పైన విమర్శలు గుప్పించారు. దీన్ని ఆయన సభ్యునిగా ఉన్న జూడా అఖాడా తీవ్రంగా పరిగణించింది. ఆయన్ను తమ క్యాంపు నుంచి బహిష్కరిస్తున్నట్టుగా ప్రకటించింది. అభయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తమ నియమాలకు విరుద్ధమని జూనా అఖాడా చీఫ్ హరిగిరి తెలిపారు. సన్యాసానికి గురు శిష్యుల మధ్య బంధం, క్రమశిక్షణ చాలా కీలకమని తెలిపారు. వీటిని అభయ్ సింగ్ ఉల్లంఘించారని, గురువుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సనాతన ధర్మాన్ని అగౌరవపరిచినట్టేనని చెప్పుకొచ్చారు. తోటి సాధువులపైన ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. ఆయన వ్యవహార శైలిపైన విచారించినటువంటి డిసిప్లినరీ కమిటీ ఐఐటి బాబాను బహిష్కరించాలని నిర్ణయించినట్టుగా ప్రకటించారు. సాధన పట్ల గౌరవాన్ని, క్రమశిక్షణను ప్రదర్శించే వరకు ఆయనపై నిషేధం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఇక అభయ్ సింగ్ తండ్రి కరణ్ ఒక లాయర్గా ఉన్నారు. కుమారుడి జర్నీపై ఆయన మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అభయ్ అకాడమిక్స్ పైన సంతోషం వ్యక్తం చేస్తూనే మంచి భవిష్యత్తును వదులుకొని సన్యాసిగా మారడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో అభయ్ కూడా కెనడా నుంచి తిరిగొచ్చారని తెలిపారు. అనంతరం భివానీలోని న్యూరోపతి సెంటర్కు వెళ్లారని, అప్పటి నుంచి ఆయన ఆధ్యాత్మికత వైపు మార్గం వేశారని, ఆ వైపుగా అడుగులు ప్రారంభించారని తెలిపారు. మెడిటేషన్, ఫిలాసఫీ పట్ల ఆయన ఆసక్తి చూపిస్తున్నట్టుగా డాక్టర్లు గుర్తించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం అభయ్కు తన కుటుంబంతో ఎలాంటి కమ్యూనికేషన్ లేదని తండ్రి కరణ్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారానే ఆయన గురించి తెలుసుకున్నట్టుగా చెప్పారు. కొన్నాళ్ల క్రితం టెక్స్ట్ మెసేజ్ల ద్వారా కాంటాక్ట్లో ఉండేవారని, పెళ్లి విషయం అడగడంతో అది కూడా మానేశారని తెలిపారు. ఏదో ఒకరోజు తన కుమారుడు ఇంటికి తిరిగి వస్తాడని కరణ్ ధీమా వ్యక్తం చేశారు. తమ నుంచి ఆయనపై ఎలాంటి ఒత్తిడి ఉండదని స్పష్టం చేశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.